బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. లెనిన్ ట్రైలర్ అయితే వచ్చింది, డైరెక్టెడ్ బై కిషోర్ అబ్బూర్ అండ్ యాక్టెడ్ బై మన అక్కినేని అఖిల్ అయ్యగారి #1 ప్రొడక్షన్ బై సితారా ఎంటర్టైన్మెంట్ అలాంగ్ విత్ అన్నపూర్ణ స్టూడియోస్. మరి ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది అనే రివ్యూ మాట్లాడుకుంటూనే స్టోరీ గెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేద్దామా. దానికన్నా ముందు నాది ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్ మరి వీడియోని లైక్ చేయండి, అలాగే మనకు ఒక హైప్ బటన్ ఇచ్చారు, దాన్ని హైప్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోదు, ఓకేనా? సో మరి డీటెయిల్డ్ రివ్యూ ఆఫ్ ట్రైలర్ లోకి వెళ్ళిపోతే, సో ఓరమాసు లుక్ మన అయ్యగారు #1 అఖిల్ గారు అల్ట్రా స్టైలిష్ అలాగే మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ కి చాలా దగ్గర అవ్వాలని ప్రయత్నం చేశారు. బట్ ఈ సినిమాలో మొత్తం క్యారెక్టరైజేషన్ ని మార్చారు. క్యారెక్టరైజేషన్ అంటే మొత్తం మేక్ ఓవర్ మార్చారు. ఓరమాసు లుక్, గెడ్డము, ఆ లుంగి కట్టు, ఆ రాయలసీమ యాసకు తగ్గట్టు చాలా యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా కూడా తగ్గట్టు కొంచెం అక్కినేని ఫ్యాన్స్ కి ఒక కిక్ ఇచ్చే సినిమా లాగా ఉంది అని చెప్పొచ్చు. అక్కినేని ఫ్యాన్స్ కి పాయింట్ టు బి నోటెడ్, ఓకేనా? సో మరి ట్రైలర్ స్టార్టింగ్ లో మీరు చూసుకుంటే నాగార్జున గారి వాయిస్ తో స్టార్ట్ అవుతుంది. మహాభారతం, ఇది మహాభారతం అన్నట్టు ఆ పురాణాలని దీనికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కన్వర్ట్ చేస్తూ మనకు వాయిస్ ఓవర్ ఇచ్చారు, విచ్ ఈస్ ఇంప్రెసివ్. సో కొంచెం న్యూగా అనిపించింది. సో దాన్ని కన్వర్ట్ చేస్తూ ఈ రోజుల్లో వచ్చే సినిమాలన్నీ మహాభారతాలు, పురాణాలు వాటిని కన్వర్ట్ చేస్తూ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కే చెప్పడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడున్న సినిమాలు మీరు చూసుకుంటే చాలా సినిమాల వరకు, సో చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు అన్ని బ్యాక్ టు రూట్స్ అన్నట్టు వెళ్తున్నట్టు అని నాకు అనిపిస్తుంది. సో ఓకే, ఏదైతే మన హీరోయిన్ భాగ్యశ్రీ గారి గురించి చెప్పాలంటే నాకు చాలా బాగా అనిపించింది ఆవిడ స్క్రీన్ ప్రెజెన్స్. ట్రైలర్ లో చూసినప్పుడు చాలా క్యూట్ అండ్ పల్లెటూరు అమ్మాయిగా చాలా యాప్ట్ అనిపించారు. ఈ మధ్యన ఒక సినిమాలో చూసుకుంటే క్యూట్ అనిపించలేదు కానీ మరి బిగ్ గ్రేడ్ చేస్తారు క్యారెక్టర్ని. బట్ ఈ సినిమాలో అలా లేదు, ఈవిడ క్యారెక్టర్ చాలా బాగుంది అని అనిపిస్తుంది. సో నాకు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయిద్దేమో సినిమాలో అనిపిస్తుంది. సో భాగ్యశ్రీ గారు ట్రైలర్ లో చూసినప్పుడు చాలా బాగా అనిపించారు. మరి బిగ్ స్క్రీన్ మీద ఎలా ఉంటారనేది చూడాలి. ఇక్కడ బాగున్నారంటే ఇక్కడ ఇంకా అందంగా ఉంటారు, ఇంకా బాగా ప్రెసెన్సిబుల్ గా ఉంటారు అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఇక తమన్ మ్యూజిక్ చెప్పనవసరలే, బాగుంది. మనకి కొన్ని సాంగ్స్ లో వచ్చినప్పుడే అలాంటి బీజిఎంఏ, ఆ బీజిఎం ఆఫ్ కోర్స్ ఆ బీజిఎం పెట్టారు, బీజిఎం బాగుంది. సో నిన్న సోషల్ మీడియాలో ఇవాళ మార్నింగ్ హల్చల్ చేసినట్టు లాస్ట్ 1 minute అద్దర కొట్టేసో ఎర్రగా తీసేసో బీజిఎం అన్నారు. బట్ నాకైతే టు బి ఫ్రాంక్ నాకైతే అంత ఎర్రగా తీసినట్టు అనిపించలేదు. బికాస్ నాట్ అప్ టు ద తమన్ మార్క్ అనిపించలేదు. బికాస్ తమన్ గారు దీనికన్నా సూపర్ తోపు బీజిఎంలు ఇచ్చారు చూసుకుంటే. బట్ ఇది నాకు లాస్ట్ 1 minute వీళ్ళు ఇచ్చిన హైప్ కి దీనికి అంత మ్యాచ్ అవ్వలేదేమో అనేది నా అభిప్రాయం. కేవలం నా అభిప్రాయం, నాకు అనిపించలేదు. బట్ తమన్ గారు మ్యూజిక్ బాగుంది కాదనట్లేదు. రేపు మనకి మొత్తం ఆర్ఆర్ బీజిఎం సాంగ్స్ అవన్నీ రేపు హాల్కి వెళ్ళిన తర్వాత చూస్తే మనకు ఆరా తెలుస్తుంది ఏ విధంగా ఉందనేది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది. మరి స్టోరీ కథ అసలు ఏంది, లెనిన్ పాత్ర ఏంటి, మరి స్టోరీ గెస్ట్ చేయాలంటే మనకి లెనిన్ ఉన్న కథ ఏంది, ఆ ట్రైలర్ లో ఇచ్చిన హింట్స్ ని బట్టి చూస్తే నాకు అనిపించిన గెస్ట్ ఏంటంటే, ఇది ఏంటంటే ట్రైలర్ లో చూస్తే మీకు ధర్మరాజు, శ్రీరామపురం, అలాగే కురుక్షేత్రం, సో ఇలాంటి పురాణాలు వర్డింగ్స్ చెప్తూ డైలాగ్స్ ఉంటాయి, బ్యాక్ స్టోరీ. సో దీన్ని బట్టి చూస్తే ఆ శ్రీరామపురం అనే గ్రామంలో 2 వర్గాల మధ్య లేదంటే ఫ్యాక్షన్ హిస్టరీ, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న రాజకీయాలతో మడిచే ఒక కురుక్షేత్రం లాంటి మోడర్న్ రాజకీయ యుద్ధమే ఈ కథ అని చెప్పుకోవచ్చు. సో అలాగే అర్థమైంది నాకైతే. సో మరి ఈ లెనిన్ పేరు వెనుకున్న రహస్యం ఏందయ్యా అంటే, సో మన లెనిన్ గారి తండ్రి ఒక డైలాగ్ ఉంటుంది, మనిషి పుట్టినప్పుడు ప్రాణం ఉంటుంది కానీ పేరు ఉండదు, మనిషి మరణించిన తర్వాత ప్రాణం పోతుంది కానీ పేరు మిగులుతుంది. సో ఆ పేరు ఎలా గుర్తుండిపోవాలి అనేదే ముఖ్యం సమాజం కోసం. మరి ఈ లెనిన్ సమాజం కోసం అంటే మరి ఆ ఊరి ప్రజల కోసం ఈ లెనిన్ ఒక విప్లవాత్మక నాయకుడుగా ఎలా ఎదిగాడు, సో అనే ప్రయాణమే ఈ సినిమా చుట్టూ తిరుగుతుందని అనిపిస్తుంది. సో దాంతో పాటు మీరు ఒక ట్యాగ్ లైన్ చూస్తుంటే ఎండ్ ఆఫ్ ద స్టోరీ నో వార్ ఈస్ మోర్ దెన్ లవ్ అంటారు. సో ద ప్రేమని సో పక్క కమర్షియల్ గా తీసుకెళ్లకుండా దీంట్లో మెయిన్ లవ్ స్టోరీయే మెయిన్ సెంట్రిక్ గా తీసుకెళ్తున్నారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. బికాజ్ ఇందులో లవ్ స్టోరీ చూసుకుంటే మెయిన్ సెంట్రిక్ అవబోతుంది. ఒక పక్క ఊరి గొడవలు, ఇంకో పక్క ప్రేమ, ఒక పక్క ఊరి గొడవలు, ఒక పక్క ప్రేమను దక్కించుకోవడానికి హీరో ఎలాంటి భయంకరమైన యుద్ధం చేశాడు, ప్రేమ యుద్ధం, ఊరి యుద్ధం. సో దానికి ఆ యాప్ట్ అయ్యే
మన లెనిన్ ట్యాగ్ పెట్టారు. సో అలాంటి విప్లవాత్మకుడికి అలాంటి పేరు పెట్టాలి కాబట్టి అలాంటి యాప్ పెట్టి సో ఈ కోణంలో ఈ డైరెక్షన్ లో మన కిషోర్ అబ్బూరు ఈ కథని తీసినట్టు అన్నట్టు అనిపిస్తుంది. సో ఇలాంటి కథలు మనకి చాలానే వచ్చాయి, అలాంటి బ్యాక్ డ్రాప్స్ లో కథలే ఇవి కూడా. సో బట్ ఏంటంటే వీళ్ళు పురాణాలని మోడర్న్ కి కన్వర్ట్ చేస్తూ లవ్ స్టోరీ ఇది అన్నట్టు చెప్తున్నారు. బట్ చూడాలి ఎన్ని సస్పెన్స్ ఉంటాయో, ఎంత మనకి ఎంగేజ్ చేస్తుందో రేపు స్క్రీన్ మీద ఈ సినిమా అనేది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి, ఇప్పుడే మనం జడ్జ్మెంట్ ఇచ్చేయకూడదు. ఎంత రొటీన్ స్టోరీ అయినప్పటికీ, ఎంత ఎలాంటి స్టోరీలు అయినప్పటికీ మనల్ని ఓన్లీ ఒకటే సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు సినిమా ఎంగేజ్ చేయాలి. కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నప్పటికీ మరీ ఇల్లాజికల్ గా ఉండకుండా ఉంటే చాలు. మనల్ని ఎంగేజ్ చేస్తూ కొంచెం ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోబెడితే చాలు, మనం పెట్టిన డబ్బులు మనం న్యాయం చేస్తే చాలు. అటు ఇంకోటి మర్చిపోయా, ట్రైలర్ లో నాకు ఏ మాట కామాట ఎమోషన్స్ అయితే అంత అనిపించలేదు. బికాస్ అఖిల్ గారి ఫేస్ లో అంత ఎమోషన్స్ నాకు అది ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే బాగున్నా అన్న ఫీలింగ్ వచ్చింది. సో అది నాకైతే మరి ట్రైలర్ అనిపించిందా, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మరి అఖిల్ గారు మేక్ ఓవర్ మీకు ఎలా అనిపించింది, సినిమా మీద మీ అంచనా, మరి మీరు వెళ్తున్నారా లేదని కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో కొంటాము. బాయ్.